ఇందులో మనకి అగ్రికల్చరల్ మార్కెటింగ్ సంబంధించి కాస్ట్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే మార్జిన్స్ అంటే ఏంటి అనేటువంటి వాటి గురించి మనం తెలుసుకుందాం. అగ్రికల్చరల్ కాస్ట్ సంబంధించి అసలు మార్కెటింగ్ సంబంధించి వ్యయాలు మార్కెటింగ్ వ్యయాలు ఎందుకు అవుతున్నాయి, రైతులకి ఖర్చు ఎక్కువ ఎందుకు అవుతుంది మార్కెటింగ్ చేసుకోవటానికి, పండించినటువంటి పంటను అమ్ముకోవటానికి, మార్కెటింగ్ చేసుకోవటానికి వ్యయాలు ఎక్కువ అవుతున్నాయా, తక్కువ అవుతున్నాయా? ఎక్కువ అవుతే ఎందుకు ఎక్కువ అవుతున్నాయి, దానికి కారణాలు ఏంటి, మరి వాటిని ఏ విధంగా అతను లాభసాటిగా మార్చుకోవాలి? అదేవిధంగా మార్జిన్లు అంటే ఏంటి, ఇవి మార్జిన్లు ఎక్కువగా ఉంటున్నాయా, తక్కువగా ఉంటున్నాయా? అటు ఉత్పత్తిదారుడైనటువంటి వ్యవసాయదారునికి మార్జిన్ ఎక్కువగా ఉండటం వల్ల నష్టం వస్తుందా లేదా, మార్జిన్ తగ్గించుంటాలంటే ఏం చేయాలి అనేటువంటిది ఈరోజు మనం ప్రత్యేకంగా నేర్చుకోవాలన్నమాట. ముందుగా మనం అసలు వ్యవసాయ మార్కెటింగ్లో ఖర్చు ఎందుకు అవుతుంది, ఉత్పత్తిదారుడు తాను పండించినటువంటి పంటని అమ్ముకోవటానికి లేదా మార్కెటింగ్ చేసుకోవటానికి ఎందుకు ఖర్చు అవుతుంది, మార్కెటింగ్ ఛానల్లో, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో అతను అమ్ముకోవటానికి ఎలాంటి చర్యలు, ఎలాంటి మార్కెటింగ్ వ్యవస్థ మనకు ఉన్నది అనేటువంటి దాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే, దీంట్లో మనకి అగ్రికల్చరల్ మార్కెట్కి సంబంధించి ప్రధానంగా అగ్రికల్చరల్ మార్కెటింగ్లో వ్యయాలు చూసుకున్నట్లయితే, రైతు పండించినటువంటి పంటను అతను తీసుకురావడం ఫస్ట్ ఎక్కడో రూరల్ ఏరియాలో ఉంటాడు కాబట్టి ఆ రూరల్ ఏరియా నుండి అసలు మార్కెట్కి తీసుకెళ్ళటానికే ఇష్టపడే, అంత దూరం నేను తీసుకెళ్ళటానికి ఇక్కడ ఏదో కొద్ది తక్కువ ధర అని ఇక్కడే అమ్మేసేసుకుంటాను అనేటువంటి ఆలోచనతో రైతు ఉంటాడు. ఒకవేళ అతను కష్టపడి అంత దూరం ఈ మార్కెటింగ్ సౌకర్యాలు పెట్టుకుని, రవాణా సౌకర్యాలతో ఖర్చు పెట్టుకుని అక్కడికి వెళ్ళినా కూడా అతనికి సరైనటువంటి కొనుగోలుదారులు ఉంటాడో ఉండడు అనేటువంటి దానిపై కూడా పెద్ద సమస్య అనమాట. అందుగురించి ఏం చేస్తున్నాడంటే, ఈ యొక్క ఖర్చు అనేటువంటిది, రవాణా సౌకర్యాలు అనేటువంటివి ఎంత దూరంగా ప్రాంతంలో మార్కెటింగ్ ఉండటం వల్ల, అక్కడ రూరల్ ఏరియాలో ఉంటాడు, ఈ మార్కెట్ అనేటువంటిది ఎక్కడ పట్టణ ప్రాంతాల్లో ఉంటుంది. అక్కడ నుంచి ఇక్కడికి చేరవేసుకోవడానికి ఖర్చు అనేటువంటిది ఎక్కువ అవుతూ ఉంది. అది ప్రధానం. మార్కెటింగ్ వ్యయం, అతను ఉత్పత్తిని అమ్ముకోవడానికి అయ్యేటువంటి ఖర్చును మనం చూసుకున్నట్టయితే అది ఎక్కువని చెప్పవచ్చు అనమాట. అలాగే అతను చిన్న అసలే వ్యాపారస్తు, మన ఈ వ్యవసాయదారుడు కొద్ది పంట మాత్రమే, ఎకరం, అరెకరం, 2 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులే ఎక్కువ మంది ఉన్నారు కదా. మరి ఇలాంటి రైతుల నుండి వాళ్ళు వాళ్ళ ఉత్పత్తిని అమ్ముకోవడానికి వచ్చేసరికి సమస్యలు అనేటువంటివి అవుతాయి. కొనేవాళ్ళు తక్కువ మంది, ఆ తక్కువ పంటే కదా, తక్కువ రేటుకి ఇవ్వండి అనేటువంటి భావంతో వాళ్ళు ఉంటున్నారు అన్నమాట. ఈ కొద్ది పంట నేను అంత దూరం ఏం తీసుకెళ్తాలే, అంత దూరం నేను తీసుకెళ్ళకుండా ఇక్కడ కొద్దిగా కదా, అదే ఏదో ఎక్కువైతే తీసుకెళ్తే అమ్ముకోవటానికి బాగుంటుంది అనేటువంటిది ఆలోచిస్తారనమాట. ఆ విధంగా ఈ ఏ పంట అయినా వ్యవసాయదారులు ఉత్పత్తి చేసినటువంటి పంటలను లేక ఆ యొక్క దిగుబడులను కొనుగోలు చేయటానికి అనేకమైనటువంటి సమస్యలు, మరి అనేకమైనటువంటి ఇబ్బందులు, అటు వ్యయాలు అన్నీ కూడా ఉన్నాయి. ఒక వ్యాపారస్తుడు, కమిషన్ వ్యాపారస్తుడు అదే 10 ఎకరాలు ఉన్నటువంటి వ్యక్తి దగ్గర కొన్న పంటకి, అదే ఒక ఎకరం ఉన్న దగ్గర కొన్న పంటకి చూసుకున్నట్టు ధరలో కూడా చాలా వ్యత్యాసం చూపిస్తూ ఉంటాడు అనమాట కదా. అలాగా అదొక కారణం. తక్కువగా ఈ భూమి అనేటువంటి తక్కువగా ఉండటం వల్ల, తక్కువ పంటను అతను పండించుకోవడం, కౌలు పరిమాణం తక్కువగా ఉండటం వల్ల మార్కెటింగ్ చేసుకోవడానికి అతనికి ఖర్చు అనేటువంటిది ఎక్కువ అవుతుంది. అదొకటి. మరొకటి మనం చూసుకున్నట్లయితే, ఆ యొక్క పండించినటువంటి పంటని గ్రేడింగ్ చేస్తారు. గ్రేడింగ్ అంటే దీని క్వాలిటీ ఎలా ఉంది, నాణ్యమైనదా కాదా, తక్కువ నాణ్యత ఉన్నదా, ఎక్కువ నాణ్యత ఉన్నదా, తక్కువ నాణ్యత ఉంటే దాన్ని ఎంత రేట్ ఇవ్వాలి, ఎక్కువ నాణ్యత ఉంటే దానికి ఎంత రేట్ ఇవ్వాలి అనేటువంటి దాన్ని పరిశీలిస్తారన్నమాట. ఇలా చేసుకున్నప్పుడు నాణ్యత విషయంలో ఎలాంటి సమస్యలు ఎదురైనప్పటికీ కూడా ఇతను తక్కువ రేటు, కొంచెం ఒకవేళ రూరల్ ఏరియాలో అతను పండించుకున్నటువంటి పంట నాణ్యత తక్కువగా ఉందనుకోండి, ఒక మార్కెటింగ్ సౌకర్యాలు అతనికి కల్పించినప్పుడు కూడా, కష్టపడి అక్కడ తీసుకెళ్ళినప్పటికీ కూడా అతనికి వచ్చేటువంటి రేట్ అనేటువంటిది, మార్కెటింగ్ ఖర్చు అనేటువంటిది ఎక్కువ అవుతూ ఉంది, వచ్చేటువంటి రేట్ అనేటువంటిది అతనికి తక్కువగా ఉంటూ ఉందన్నమాట.
ఈ విధంగా మన దేశంలో మార్కెటింగ్ వ్యయాలనేటువంటివి ఎక్కువవుతా ఉన్నాయి. అదొక కారణం. గ్రేడింగ్‌లో ఉన్నటువంటి కష్టాలు, ఇబ్బందులన్నీ ఉండటం వల్ల కూడా మార్కెటింగ్ ఖర్చులనేటువంటివి ఎక్కువవుతా ఉన్నాయి. అలాగే మన వ్యవసాయమే ఋతుపవనాలపై ఆధారపడినటువంటి వ్యవసాయం. అంటే వర్షాలు బాగా వస్తేనే పంటలనేటువంటివి బాగా పండుతాయి అనేటువంటిది మనం చెప్తా ఉంటామనమాట. కాబట్టి ఈ ఋతు సంబంధం వచ్చినటువంటి మార్పులను బట్టి అంటే ఈ సంవత్సరం వర్షాలు బాగా వస్తాయా? రావా? బాగా వర్షాలొచ్చినాయనుకోండి పంటలు బాగా పండుతాయి. ఒకవేళ రాకపోయినట్లయితే అతనికి ఉత్పత్తి వ్యయాలు ఎక్కువవుతాయి. అదేవిధంగా మార్కెటింగ్ కోసం కూడా మళ్ళీ ఆ ఖర్చు అనేటువంటిది మామూలుగానే అవుతా ఉంటది. కాబట్టి ఈ ఋతు సంబంధమైన మార్పులు కూడా ఉత్పత్తిదారునికి అనేకమైనటువంటి కష్టాల్ని తీసుకొచ్చి పెడతా ఉన్నాయన్నమాట. తను పండించినటువంటి పంటను మార్కెటింగ్ చేసుకోవడంలో ఇబ్బందులనేటువంటివి ఎదురవుతా ఉన్నాయి. అయితే తక్కువ భూస్వామ్యం, భూ కమతాలు ఉన్నటువంటి వ్యక్తులు మరింతగా ఇలాంటి సమస్యలతో నలిగిపోతా ఉంటారనమాట. అలాగే ఎక్కువ నష్టభయం అంటే పండించినటువంటి పంట ఒకవేళ కరువులు రావచ్చు. తర్వాత అదేవిధంగా వర్షాభావం వల్ల పంట సరిగ్గా పండకపోవచ్చు. అదేవిధంగా చీడపీడలు పడి ఆ పంట నాశనం అయిపోవచ్చు. అదేవిధంగా మనకి వరదలు ఎక్కువొచ్చి ఆ పంట చేతికొచ్చినటువంటి పంట మునిగిపోవచ్చు. ఇన్ని ఇన్ని సమస్యలు ఉత్పన్నమవుతా ఉంటాయి. మరి వీటితో పాటు మార్కెటింగ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉంటుంది కాబట్టి ఇది సమస్యకి ఇంకా పెద్ద సమస్యగా అన్నట్టుగా ఇంకా మార్కెటింగ్‌కి ఎక్కువ ఖర్చు అవుతా ఉంటుందన్నమాట. ఇవి మనం చెప్పుకున్నట్లయితే వ్యవసాయ మార్కెటింగ్‌లో ఉన్నటువంటి ఇబ్బందులు. దాని యొక్క ఖర్చు ఎందుకు పెరుగుతుంది రైతుకి? మార్కెటింగ్ చేసుకోవటం ఎందుకు అమ్ముకోలేకపోతున్నాడు? సరైన మార్కెట్లలో క్రమబద్ధమైన మార్కెట్లు సరిగా లేవా? లేకపోతే కోఆపరేటివ్ మార్కెట్లు సరిగా లేవా? ప్రభుత్వ ఆధ్వర్యంలో మార్కెటింగ్ వ్యవస్థ సరిగ్గా పనిచేయట్లేదా? లేకపోతే మధ్యవర్తులు వీళ్ళని దోచుకుంటూ ఉన్నారా? మధ్యవర్తుల ద్వారానే వీళ్ళు నాణ్యత ప్రమాణాలు అనేటువంటివి సరిగా చూడకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే తక్కువ ధరకే మార్కెట్‌లో రైతు దగ్గర కొనుగోలు చేస్తా ఉన్నారు. కదా! ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఉత్పన్నం అవుతా ఉంటాయి. అంటే మార్కెటింగ్ వ్యయాలు రైతుకి ఎక్కువవుతున్నాయి. మార్కెటింగ్ ఖర్చు అనేటువంటిది ఎక్కువ అవటం వల్ల అతను అమ్ముకున్నటువంటి పంటలో వచ్చేటువంటి రాబడి వల్ల చాలా మటుకు ఈ మార్కెటింగ్ ఖర్చులకి చెల్లించాల్సొస్తుంది. అతను చేసుకున్నటువంటి ఫైనాన్స్ అప్పులు ఇది ఒక ఎత్తయితే తీసుకున్నటువంటి అప్పులు ఇవన్నీ మార్కెటింగ్ చేసుకోవటం అనేటువంటి మరొక తరకు మించిన భారంగా పండించినటువంటి పంటను అమ్ముకోవడానికి తరకు మించిన భారంగా అవుతుంది. ఈ రవాణా ఖర్చులు పెరిగిపోవటం, తర్వాత అక్కడ మధ్యవర్తులు బారిన పడటం, ధరలు తక్కువగా అమ్ముకోవటం, నాణ్యత విషయంలో మళ్ళా వాళ్ళు గ్రేడింగ్ చేయడం, రకరకాలైనటువంటి సమస్యల వల్ల వ్యవసాయ మార్కెటింగ్ ఖర్చు అనేటువంటిది పెరిగిపోతా కదా! మరి మార్కెటింగ్ ఖర్చు పెరుగుతూ ఉంది. మరి ఎలాంటి చర్యలు తీసుకుంటే ఈ మార్కెటింగ్ వ్యయాలను తగ్గించవచ్చు? ఏం చేస్తే బావుంటది? ముఖ్యంగా మనం చెప్పుకున్నట్లుగా అగ్రికల్చరల్ మార్కెటింగ్, కోఆపరేటివ్ మార్కెటింగ్ ఒకటి, రెగ్యులేటెడ్ మార్కెటింగ్ ఒకటి ఇలాంటివి ఉన్నట్లయితే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేటువంటివి, అలాగే అందరూ కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటివి ఉన్నట్లయితే సామూహికంగా వస్తువులు అనేటువంటి వాటిని అమ్ముకోవటానికి అవకాశం ఉంటుంది. మధ్యవర్తుల బారిన పడకోకుండా వస్తువుని అమ్ముకోవటానికి తక్కువ ఖర్చుతో అతను రాబడి పొందటానికి అవకాశం ఉంటుందన్నమాట. అది మార్కెటింగ్ వ్యయాలకు సంబంధించి, కాస్ట్‌కి సంబంధించి. మరి మార్జిన్ అంటే ఏంటి? మార్జిన్ ఎవరు చెప్తారు? తెలుసమ్మా ఎవరికన్నా మార్జిన్ అంటే? మార్జిన్ అంటే ఎవరికైనా ఐడియా ఉందా? మార్జిన్ అంటే ఏంటంటే ఉత్పత్తిదారుడు తాను ఉత్పత్తి చేసినటువంటి ఉత్పత్తిని ఏ ధరకు అమ్ముకుంటున్నాడు? ఉదాహరణకి ఒక బస్తాని ₹1000కి అమ్ముకున్నాడు. ఎక్కడ మార్కెట్‌లో అమ్ముకున్నాడు ₹1000కి. ₹1000 అమ్ముకున్నాడు కదా! అది వ్యాపారస్తుడికి అమ్మాడు. వ్యాపారస్తుడు ఏం చేశాడు? అతనికి లాభం చూసుకొని అతన్ని 1200కి అమ్మాడు. ఆ బస్తాని వినియోగదారుడికి 1200కి అమ్మాడు. అంటే మధ్యలో ఉన్నటువంటి మధ్యవర్తికి అదే విధంగా అటు వ్యాపారస్తుడికి, అటు వినియోగదారుడికి, ఇటు ఉత్పత్తిదారుడికి మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి
200 అతనికి అదనంగా పొందాడు. అతను యాక్చువల్‌గా కష్టపడలేదు. అతను చేసిందేంటి? ఇతని దగ్గర ఉన్నటువంటి వస్తువుని ఇతను కొనుగోలు చేశాడు. ఇతనికి అమ్మాడు. ఈ 200 ఏదైతే ఉందో దాన్నే మనం అంటే వినియోగదారుని వద్ద, ఉత్పత్తిదారుని వద్ద ఎంతకు కొన్నాడు? ఆ ఉత్పత్తిదారుడికి చెల్లించినటువంటి ధరకు, అలాగే వినియోగదారునికి అమ్మినందువల్ల ఎంత ధరకు అమ్మాడు? ఈ రెండిటికి మధ్య గల వ్యత్యాసాన్నే మనం మార్జిన్ అంటాం. మార్జిన్ అంటే ఏంటంటే, మార్జిన్ అంటే ఇక్కడ అటు రైతుకి చెందట్లేదు ఇది, అటు వినియోగదారుడు నష్టపోతా ఉన్నాడు కదా. ఇది మార్జిన్. అంటే ఇప్పుడు మనకి ఈ మార్జిన్లు అనేటువంటివి ఎక్కువగా ఉంటా ఉన్నాయి. ఎందుకు ఎక్కువగా ఉంటా ఉన్నాయి? మార్జిన్ ఉండటం వల్ల కలిగేటువంటి సమస్యలు ఏంటి అనేటువంటిది ఒకసారి మనం ఆలోచిస్తే, వ్యవసాయదారునికి చెల్లించేటువంటి ధర మద్దతు ధర కన్నా తక్కువగా ఈ కమిషన్ వ్యాపారస్తులు చెల్లిస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఎంతైతే ధరకి మేము కొనాలని అనుకుంటా ఉన్నారో దానికన్నా తక్కువగా ఇక్కడ ఏం చేస్తాడు ఇతను వ్యవసాయదారుడు లేక ఉత్పత్తిదారుడు ఏదో ఒక విధంగా తొందరగా అమ్మేసేసుకుంటే అప్పులను తీర్చుకోవచ్చు, ఎంతో కొంత డబ్బులు వస్తాయి అని ముందు తొందరపడిపోతూ ఉంటాడు, డబ్బులు చేతులకు రావాలని. రైతు ఇలాగ రైతు తొందరగా అమ్ముకుంటాడికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దీన్ని అవకాశంగా తీసుకుని ఇందువల్ల అది ఇంటి దగ్గర ఉంటే మళ్ళీ పాడైపోవచ్చు, ఎలుకలు కొట్టేయచ్చు, లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి సమస్యలు రావచ్చు, క్వాలిటీ పాడైపోవచ్చు, తగ్గిపోవచ్చు, తర్వాత కొంటారో కొనరో, ధరలు ఇంకా తగ్గుతాయేమో, ఇలాంటి భయాలు అనేటువంటివి కూడా అన్ని రైతుకు ఉంటాయి. మరి ఇలాంటి సమయంలో ఏం చేస్తాడంటే తొందరగా తన యొక్క ఉత్పత్తిని అమ్ముకోవటానికి ప్రయత్నం చేస్తాడు. అందుకోసం మార్కెట్లో ఉన్నటువంటి మధ్యవర్తులు లేక మిడిల్ మ్యాన్, కమిషన్ వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పినటువంటి ధరకే, వాళ్ళు ఎంతైతే ధర చెప్తారో అంతకే అమ్మేసేసుకుంటారు. అయితే 5 అని అతను ఎంత కొద్ది రైతు, చిన్న రైతు, 1-2 ఎకరాల లోపు ఉన్నటువంటి అతను పండినటువంటి పంటనే అమ్మేసేసుకుంటాడు. ఒకవేళ అదే అతను అక్కడ మార్కెటింగ్కి వెళ్ళకుండా ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి వచ్చి వాళ్ళు ఎవరెవరు ఏ పంట వేశారు, ఎవరి దగ్గర ఏముంది కొనడానికి వచ్చినటువంటి వ్యాపారస్తులు కూడా ఏం చేస్తారంటే ఇలాగే బేరాలు ఆడతారు. ఎంతకివ్వు నాకు అని బేరం ఆడతారు అనమాట. అందులో ఈ రైతు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుకి వాస్తవ విషయాలు ఏవి తెలియదు. మార్కెట్లో అతను ఎంత అమ్ముకుంటాడు, అతనికి ఎంత లాభం వస్తుంది, నా దగ్గర ఎంత కొంటున్నాడు అనేటువంటివి అతను అంచనా వేసుకోలేడు, తెలియదు. కాబట్టి సమాచారం, మార్కెటింగ్ సంబంధించినటువంటి సమాచారం పూర్తిగా తెలియకపోవటం, నిరక్షరాస్యతగా ఉండటం, గ్రామీణ ప్రాంతాల్లో ఉండటం వల్ల అతను తెలుసుకోలేక ఏం చేస్తాడంటే అతనికి అమ్మేసేస్తాడనమాట. ఇలాగా అమ్మటం వల్ల ఉత్పత్తిదారుని వద్ద కొన్నటువంటి ధరకు, ఎంత ధరకైతే కొన్నాడో ఆ ధర కన్నా ఎక్కువగా అతను ఏం చేస్తాడు, టోకు వ్యాపారస్తులకి లేక హోల్సేల్ వ్యాపారస్తులకి లేదంటే చిల్లర వ్యాపారస్తులకి కూడా అమ్ముకుంటాడు. సహజంగా టోకు వ్యాపారస్తులకు అమ్ముతాడు. ఆ టోకు వ్యాపారస్తులు ఏం చేస్తాడు, అది కొనుక్కుని రిటైల్గా చిన్న చిన్న షాపుల వాళ్ళకి ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళకి అమ్ముతాడు అనమాట. అంటే ఇక్కడ ఈ మధ్యవర్తిగా ఉన్నటువంటి కమిషన్ వ్యాపారస్తుడికి ఎంతో మిగులుతుంది. 1000 రూపాయలు రైతు దగ్గర కొన్నాడు, 1200కి హోల్సేల్ వ్యాపారస్తుడి దగ్గర అమ్మాడు. హోల్సేల్ వ్యాపారస్తుడు ఏం చేశాడు, మళ్ళీ రిటైల్ వ్యాపారస్తుడికి ఇంకొక 100 ఎక్కువ వేసుకుని అతను 1300కి అమ్మాడు. ఆ రిటైల్ వ్యాపారస్తుడు ఏం చేశాడు, వినియోగదారుడికి ఆడుకొక 100 ఎక్కువ వేసుకుని 1400కి అమ్మాడు. అంటే ఇక్కడ ఏమైందంటే ఉత్పత్తిదారుడు తానేమో 1000 రూపాయలకు అమ్మితే వినియోగదారుడికి ఎంత కొన్నాడు, 1400 కొనుక్కున్నాడు వినియోగదారుడు. ఈ మార్జిన్ మనీ అనేటువంటిది ఎంత ఉంది మధ్యలో, 1400 నుంచి 1000 రూపాయలు తీసేస్తే 400 ఉన్నాయి. ఈ 400 మార్జిన్ మనీ ఎవరికి ఎందుకు దక్కింది, అటు కమిషన్ వ్యాపారస్తుడికి దక్కింది, హోల్సేల్ 200, హోల్సేల్ వ్యాపారస్తుడికి 100, రిటైల్ వ్యాపారస్తుడికి 100, 400 వాళ్ళు తీసేసేసుకున్నారు కష్టపడకోకుండానే వాళ్ళకి దక్కింది. అది ఈ మార్కెటింగ్ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లోపం. మార్జిన్లు అనేటువంటివి ఎక్కువగా ఉండటం వల్ల, అంటే ఈ మార్జిన్ల వల్ల కలిగేటువంటి నష్టాలు మనం చూస్తే చాలా ఎక్కువగా ఉంటాయి మార్జిన్ల వల్ల కదా. అటు రైతుకి దక్కట్లేదు, అతను చేసినటువంటి 6 కాలం కష్టపడి పండించినందుకు అతనికి ఏమి
దక్కట్లేదు, అతనికి వచ్చేటువంటి లాభమే ఉండట్లా. కాకపోతే అతని యొక్క పరిస్థితుల దృష్ట్యా, అతనికి ఉన్నటువంటి అవసరాల దృష్ట్యా ఏం చేస్తున్నాడు? త్వరగా అమ్మేసేసుకుంటా ఉన్నాడు. ఇలాగా వ్యవసాయదారుడు తాను పండించినటువంటి పంటను, ఉత్పత్తిని ఏదైతే ఉందో దాన్ని మధ్యవర్తుల సహాయంతో, మధ్యవర్తుల బారిన పడి తక్కువ ధరకే అమ్ముకుంటూ ఉన్నాడనమాట. తద్వారా మార్జిన్ మనీ ఎక్కువగా వాళ్ళకి పోతా ఉంది. మార్జిన్ అనేటువంటిది వ్యాపారస్తులకు దక్కుతుంది, కానీ ఇటు యొక్క వినియోగదారుడికి నష్టపోతున్నాడు, ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నాడు, కొంటున్నాడు. ఉత్పత్తిదారుడు ఏమో తక్కువ ధరకి అమ్ముకోవలసినటువంటి పరిస్థితి అనేటువంటిది వస్తుందన్నమాట. ఇలాగా వినియోగదారుని చెల్లించేటువంటి ధర ఎలా ప్రభావితం చేస్తుందంటే మనకి ముఖ్యంగా మార్కెటింగ్లో ఉన్నటువంటి చాలా అంశాలు, ఇందా చెప్పుకున్నట్లుగా అక్కడ వాతావరణ పరిస్థితులే కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మార్కెట్లో ఉన్నటువంటి పరిస్థితులే కావచ్చు, డిమాండే కావచ్చు, వినియోగదారులు కావాలని కోరుకోవటమే కావచ్చు, అదేవిధంగా డిమాండ్ లేకపోవటమే కావచ్చు, చాలా చాలా రకరకాలైనటువంటి అంశాలు. ఒకరోజు దాచుకోవటానికి అక్కడ ఉండకపోవచ్చు, గిడ్డంగి సౌకర్యాలు లేకపోవచ్చు రైతు దాచుకోవటానికి. ఇలాంటి పరిస్థితుల వల్ల ఏమవుతుందంటే మార్జిన్ మనీ అంటే ఎక్కువ ధరకు అటు కమిషన్ వ్యాపారస్తుడు అనేటువంటి అతను అమ్ముకోవటానికి వీలవుతుంది అనమాట. సరేనా? తర్వాత మనం కూడా చూసుకున్నట్టయితే ఇవి ఎలాంటి మార్జిన్ మనీలు అనేటువంటివి ఎక్కువగా ఉండటం వల్ల వినియోగదారుడు నష్టపోతూ ఉన్నాడు, ఉత్పత్తిదారుడు నష్టపోతూ ఉన్నాడు. మరి దీనికి పరిష్కార మార్గాలు ఏంటి అసలు అనేటువంటిది మనం ఆలోచించాలి. సమస్య తెలిసింది మనకి. రైతు పండించినటువంటి పంటనే ఈ మధ్యవర్తి, కమిషన్ వ్యాపారస్తుడు లేదా ఈ యొక్క వ్యాపారవేత్త తక్కువ ధర కొని ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నాడు, వినియోగదారుడికి అమ్ముకుంటా ఉన్నాడు. ఈ మార్జిన్ని తగ్గించాలి. ముందు ఫస్ట్ అతను ఉత్పత్తిదారునికి లాభం చేకూరాలంటే అందు గురించి ఏర్పడినటువంటివి మనకి ఇవి రెగ్యులేటెడ్ మార్కెట్స్ మరియు సహకార మార్కెటింగ్, మార్నింగ్ చెప్పుకున్నటువంటివి క్రమబద్ధమైన మార్కెట్లు మరియు రెగ్యులేటెడ్. ఈ క్రమబద్ధమైన మార్కెట్లు, రెగ్యులేటెడ్ మార్కెట్లు ఈ గ్రామీణ ప్రాంతాల్లోనూ లేక కోఆపరేటివ్ మార్కెట్లు గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించాలి. ప్రధానంగా రైతు అక్కడే పంట పండిస్తున్నాడు కాబట్టి పంట పండించినటువంటి ఊళ్ళోనే వీళ్ళే కొనుగోలు చేసుకున్నట్లయితే వీళ్ళకి మద్దతు ధర ఏదైతే చెల్లిస్తున్నాడో అటు ఆహార పంటలే కావచ్చు, ఇటు పండ్లు, కూరగాయలు, హార్టికల్చర్కి సంబంధించినవి కావచ్చు, అదేవిధంగా వాణిజ్య పంటలైనటువంటి పొగాకు, ప్రత్తి ఇలాంటివే కావచ్చు, చెరకు ఇవే కావచ్చు. వాణిజ్య పంటలైనా, ఆహార ధాన్య పంటలైనా, వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న ఇలాంటివి ఇవే అయినా, అదేవిధంగా నూనె గింజల పంటలైనా, అలాగే అంటే నూనె గింజలు అంటే పామాయిలు, వేరుశెనగ, తర్వాత నువ్వులు, ఇవన్నీ కూడా ఈ ఉత్పత్తిదారుడు ఎవరైతే వ్యవసాయదారుడు ఉన్నాడో తాను అమ్ముకునేటప్పుడు అతను ఉన్నటువంటి ప్రదేశంలోనే ఈ మార్కెటింగ్ సౌకర్యాలు ఇంకా డెవలప్ అవ్వాల్సిన పరిస్థితులు ఉన్నాయన్నమాట. మన దేశంలో ఇంత బాగా పెద్ద దేశం కాబట్టి పెద్ద దేశాలు ప్రతి గ్రామంలోనూ, ప్రతి చుట్టుపక్కల ఉన్నటువంటి పోనీ మండలానికి ఒకటి ఇలాంటి రెగ్యులేటెడ్ మార్కెట్స్ అనేటువంటివి ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉంది కదా. అప్పుడు మనకి ఈ మార్కెటింగ్ వ్యవస్థ ద్వారా రైతుకి కావలసినటువంటి చక్కటి మద్దతు ధర అనేటువంటిది లభిస్తుంది. మద్దతు ధర లభించడం వల్ల అతను ఉత్పత్తిదారుడు మళ్ళా తను వచ్చినటువంటి ఆదాయం చేత మళ్ళా పెట్టుబడి పెట్టుకోవడానికి అతని దగ్గర ధనం ఉంటుంది. అలాగే మళ్ళా చక్కటి మళ్ళా పంట పండించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది అనమాట. ఇది మనకి మార్కెటింగ్ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యయాలు మరియు మార్కెటింగ్ వ్యవస్థలో ఉన్నటువంటి మార్జిన్లు మనం పరిశీలించుకుంటే ఇలాంటి సమస్యలన్నీ కూడా వస్తున్నాయి అన్నమాట. మరి ఈ సమస్యలు మన అందరం కూడా అధిగమించగలగాలి. అధిగమించగలిగినప్పుడే అప్పుడు ఈ యొక్క మార్కెటింగ్ వ్యవస్థ లాభసాటిగా ఉండే విధంగా ఉండాలి. అందుకోసం చేయాల్సినటువంటి పనులు ఏంటంటే ముందుగా మనం చెప్పుకున్నట్టుగా ఈ వ్యయాలు అనేటువంటివి తగ్గించే విధంగా ఉండాలి. అంటే మధ్యవర్తుల ద్వారా, అలా మధ్యవర్తులు లేకుండా డైరెక్ట్గా అటు ఉత్పత్తిదారునికి చైన్ ఎలా ఉండాలి, డైరెక్ట్ ఛానల్ ఉండాలి. డైరెక్ట్ టు కన్జ్యూమర్, ప్రొడ్యూసర్ టు కన్జ్యూమర్, ఉత్పత్తిదారుని దగ్గర నుంచి వినియోగదారుని వరకు డైరెక్ట్ లింక్ ఉండాలి. అంటే మధ్యలో ఈ లింకులు రాకూడదు. కమిషన్ వ్యాపారస్తులు అనేటువంటి వాళ్ళు, 2-3 హోల్సేల్ రిటైల్ వ్యాపారస్తులు అనేటువంటి వాళ్ళు మధ్యలో లేకుండా
అలాంటి సదుపాయాలనేటువంటి వాటిని ఏర్పాటు చేసుకోవాలి. అన్ని ప్రాంతాల్లోనే ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. అప్పుడే ఈ యొక్క వ్యవసాయ మార్కెటింగ్ ఖర్చులు, మార్జిన్ ఖర్చులనేటువంటివి తగ్గి, అటు ఉత్పత్తిదారునికి లాభసాటిగాను, మరియు వినియోగదారునికి, కొనుగోలుదారుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా లాభసాటిగా ఈ యొక్క వస్తువులనేటువంటివి లభిస్తాయన్నమాట. అతను అమ్ముకున్నందుకు అతను బాధపడడు, నాకు తక్కువ ధరకే అమ్ముకున్నానని. అలాగే నేను ఎక్కువ ధరకే కొంటున్నానని వినియోగదారుడు కూడా బాధపడినటువంటి పరిస్థితులు ఉంటాయన్నమాట. ఇలాగ మన దేశంలో ఈ యొక్క వ్యవసాయ మార్కెటింగ్ మరియు మార్కెటింగ్ సంబంధించినటువంటి మార్జిన్ మనీ, అలాగే వ్యయాలనేటువంటివి ఉన్నాయి. అయితే ఇంకా మనం పరిశీలించినట్లయితే ఇంకా ఏం చేస్తే బాగుంటుంది? మీ ఆలోచన ఎవరో చెప్పగలిగితే చెప్పండి ఇంకేమైనా. వ్యవసాయ మార్కెటింగ్ వ్యయాలు మరియు మార్జిన్ మనీలు అనేటువంటివి ఎక్కువగా ఉండటం వల్ల రైతు అనేటువంటి అతను నష్టపోతా ఉన్నాడు. అటు వినియోగదారుడు నష్టపోతున్నాడు, రైతు నష్టపోతున్నాడు. మధ్యలో ఉన్నటువంటి కమిషన్ వ్యాపారస్తులు లేక ఏజెంట్లు, మిడిల్ మెన్స్ అనేటువంటి వాళ్ళు లాభపడతా ఉన్నారు. మీరైతే ఏ ఏ చర్యలు తీసుకుంటే ఇలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవచ్చు రైతు? ఎలాంటి మార్కెటింగ్ వ్యవస్థ ఎలా ఉంటే బాగుంటుంది? ఎలా ఉంటే బాగుంటుందమ్మా? చెప్పమ్మా. రెగ్యులేటెడ్ మార్కెట్స్ ఉండాలి. ఇంకా అమ్మా, ప్రతి గ్రామంలో సమాచారం ఎక్కువ తెలియాలి ముందు. కరెక్ట్. ప్రతి ఒక్కరికి కూడా, రైతుకి తెలియాలి, వినియోగదారునికి కూడా మార్కెటింగ్ సమాచారం తెలిసి ఉండాలి. వెరీ గుడ్. అందుకోసం ఏం చేయాలి? మార్కెటింగ్ సమాచారం తెలియాలంటే ఏం చేయాలి? రైతుల్లో అవగాహన కల్పించాలి. రైతులకు ఇప్పుడు ఏవైతే ఈ మాధ్యమాలు ఉన్నాయో, ఈ టీవీల ద్వారా కావచ్చు, సెల్ ఫోన్ ద్వారా కావచ్చు, సోషల్ మీడియా ద్వారా కావచ్చు, రైతులకు మార్కెటింగ్ పైన అవగాహన కార్యక్రమాలు అనేటువంటి వాటిని ఏర్పాటు చేయాలి. రైట్, వెరీ గుడ్. మంచి సూచన ఇది. రైతులకు అవగాహన కావాలి. ఇంకమ్మా, కృష్ణవేణి, ఏం చేస్తే బాగుంటుంది? ధనలక్ష్మి, మార్కెటింగ్ వ్యయాలు మరియు మార్జిన్లు తగ్గించి, అటు ఉత్పత్తిదారుడైనటువంటి వ్యవసాయదారుడికి, ఇటు కొనుగోలుదారుడైనటువంటి వినియోగదారునికి మధ్యన నష్టపోకుండా వీళ్ళు ఇరువురు కూడా, ఉత్పత్తిదారుడు లాభపడాలి, కొనుగోలుదారుడు కూడా లాభపడే విధంగా ఉండాలంటే ఏం చేయాలి? వ్యవసాయ మార్కెటింగ్ వ్యయాలు మరియు మార్జిన్లు ఏం చేస్తే బాగుంటుంది? ఎలాగా? ఏమా, మార్కెటింగ్ వ్యవస్థలోనే లోపాలు ఉన్నాయి. సహజంగా ఖర్చు అనేటువంటిది ఇతనికి ఎక్కువ అవుతా ఉంది మార్కెట్లు, వ్యవసాయదారునికి మార్కెటింగ్ చేసుకోవటానికి కదా. ముఖ్యంగా చూసుకున్నట్లంటే ఇతర ఉత్పత్తుల కన్నా, అంటే పారిశ్రామిక ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో ఆ పారిశ్రామిక ఉత్పత్తులు మార్కెటింగ్ కన్నా వ్యవసాయదారులు పండించిన పంటల ఉత్పత్తుల్ని మార్కెటింగ్ చేసుకోవటం చాలా కష్టమైనటువంటి పని, వ్యయంతో కూడినటువంటి పని. వ్యయాలు, మార్జిన్లు అనేటువంటి ఎక్కువ ఉంటా ఉన్నాయి మిగిలినటువంటి పారిశ్రామిక వస్తువులతో పోల్చుకుంటే.
ఏం చేస్తే బాగుంటుందమ్మా? డైరెక్ట్‌గా ఇప్పుడు ఈ ఆన్‌లైన్ మార్కెటింగ్ పెట్టేస్తే పోద్దా రైతులకిను, వినియోగదారులకి మధ్యలో డైరెక్ట్‌గా? ఆ సూచన ఎలా ఉంటది? ఆన్‌లైన్ మార్కెటైనా మధ్యవర్తులుంటారు సార్. మధ్యవర్తులు ఎవరుంటారు ఆన్‌లైన్‌లో? అతనే ఉంటాడు ఆన్‌లైన్ మార్కెటింగ్ చేసే. ఎందుకు ఇప్పుడు అమెజాన్ అని ఉన్నాడు. మార్కెటింగ్ చేసేవాళ్ళు కూడా ఉంటారు కదా సార్. అమెజాన్ అని ఉన్నాడు. ఆన్‌లైన్‌లోనే. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఉన్నారు వీళ్ళు. అదే రైతుకి తెలియదు కదా సార్. ఆన్‌లైన్ విషయం అవన్నీ ఏమి తెలియదు కదా సార్. తెలిసేలాగా అది తెలియకపోవడం అవేర్‌నెస్ తీసుకురావాలి. ఇప్పుడు అంతా మారిపోతున్నారు కదా అందరూ. ఎవరు ఫోన్ లేని వాళ్ళు ఎవరున్నారు? అందరి దగ్గర ఫోన్ ఉన్నాయి. అందరికీ తెలుస్తుంది. ఒక 4 రోజుల్లో నేర్పిస్తే ఆ, రైతు చేద్దే ఆ, ఎలా నేర్చేసుకుంటాడు. నేర్చుకుంటాడు కదా. మిగిలిన పరిశ్రమలతో ఇప్పుడు చూడండి. ఇప్పుడు మనకు కావాల్సినటువంటి వస్తువులు ఉదాహరణకి ఆన్‌లైన్‌లో బట్టలు కొనుక్కుంటున్నాం ఆన్‌లైన్‌లో. విత్తనాలు కూడా అమ్ముతున్నారు సార్. అదే అన్నీ అన్నీ మన ఇంట్లో వాడుకునే ప్రతీదీ ఆన్‌లైన్‌లో దొరుకుతున్నాయి. వాడు ఏం చేస్తున్నాడు? ఆడికి లాభం ఉంటుంది. లాభం లేకుండా అమ్మడు కదా. కాకపోతే ఏం అవుతుందంటే మధ్యలో ఉండేటువంటి మిడిల్ మెన్స్ చాలా మంది తగ్గిపోతా ఉన్నారు. ఒక వస్తువుని మార్కెటింగ్ చేసుకోవటానికి చూడండి ఉదాహరణకి సబ్బులున్నాయి. సబ్బులు అక్కడ మనకి సబ్బుల ఫ్యాక్టరీలు తయారవుతున్నాయి. తయారైనప్పుడు వాడేం చేస్తాడు? ఉత్పత్తిదారుడు ఎవడో అతని దగ్గరికి వెళ్ళి ఆర్డర్ పెట్టుకుని హోల్సేల్ వాడికి అమ్ముకుంటాడు. అలాగా వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి హోల్సేల్ వ్యాపారస్తులందరూ కూడా మాకు ఇన్ని సబ్బులు కావాలి ఇన్ని సబ్బులు కావాలని కోరుకుని ఆడి దగ్గరికి వెళ్ళి కొనుక్కు తెచ్చుకుంటాడు. ఆడేం చేస్తాడు మళ్ళా అక్కడ ఉన్నటువంటి చిన్న వ్యాపారస్తుల దగ్గర ఆడ హోల్సేల్ షాప్ ఎక్కడో ఉంటుంది. అది ఎక్కడో అక్కడికి వెళ్ళి ఉదాహరణకి మనం చూసుకున్నాం అనుకోండి. మన ఊరు నుండి హోల్సేల్ కొనుక్కోవడానికి ఎక్కడ తాడేపల్లిగూడెం ఎక్కడికి వెళ్తారు. ఆ తాడేపల్లిగూడెం నుంచి అవన్నీ కొనుక్కొచ్చి మన దగ్గర మళ్ళా షాపులో అమ్ముతారు. అంటే మధ్యలో ఇద్దరు ముగ్గురు మధ్యవర్తులు ఉంటా ఉన్నారు. ముగ్గురు దగ్గర నలుగురికి మారుతా ఉంది. ఆ మారిన దగ్గరల్లా కమిషన్ ఉంటా ఉంటుంది వాళ్ళకి. ఇక్కడ ఆన్లైన్ బిజినెస్లో ఏంటంటే ఈ మధ్యవర్తులు అనేటువంటి వాళ్ళు ఉండరు. వీడొక్కడే డైరెక్ట్గా కంపెనీతో టైఅప్ అయ్యి కంపెనీ దగ్గర నుంచి వస్తువులు తెచ్చుకుని డైరెక్ట్గా వినియోగదారునికి సప్లై చేసేస్తా ఉన్నాడు. అంటే మధ్యవర్తులు అనేటువంటి వాళ్ళు తగ్గారు ఇక్కడ ఆన్లైన్ బిజినెస్లో. కాబట్టి మామూలుగా బిజినెస్‌తో చూసుకున్నట్టయితే ఇక్కడ ఖర్చు తగ్గుతుంది. అందు గురించి తక్కువ రేటుకే మనకి ఇక్కడ ఆన్లైన్‌లో మధ్యవర్తులు కమిషన్‌తో పోతుంది కాబట్టి తక్కువగా మనకి లభిస్తుందనమాట. అలాగే ఈ యొక్క వ్యవసాయ ఉత్పత్తులు కూడా మిగిలిన పారిశ్రామిక వస్తువులు ఏ విధంగా అయితే ఇక్కడ అమ్ముడవుతా ఉన్నాయి, మార్కెటింగ్ జరుగుతా ఉందో దీంతో పోల్చుకున్నట్లయితే మనకి వ్యవసాయ రంగానికి ఖర్చు ఎక్కువ బాగా. పరిశ్రమల్లో అయినటువంటి ఉత్పత్తి వ్యయం కన్నా, మార్కెటింగ్ వ్యయం కన్నా వ్యవసాయ రంగంలో అయినటువంటి ఉత్పత్తి వ్యయము మరియు మార్కెటింగ్ వ్యయము చాలా ఎక్కువగా ఉంటుంది. మార్కెటింగ్ వ్యయం ఉంటుంది. మరి మిడిల్ మ్యాన్స్ కూడా చాలా ఎక్కువ మంది ఉంటా ఉన్నారు మధ్యవర్తులు. అందు గురించి ఏమవుతుంది? ఖర్చు అనేటువంటిది వ్యయము మరియు మార్జిన్ అనేటువంటిది ఎక్కువ అవుతుంది అనమాట కదా. మరి ఇలాంటివి ఇంకా ఏం చేస్తే ఇంకా బాగుంటుంది? రెండు చక్కగా చెప్పారు. అవగాహన కల్పించాలి ఒకటి, ఆన్లైన్ బిజినెస్ చేపిస్తే బాగుంటుంది. ఇంకేం చేస్తే ఈ ఖర్చు అనేటువంటి వాటిని తగ్గించుకోవచ్చు? కొత్త కొత్త ఆలోచనలు చెప్పండి అమ్మా. ధనలక్ష్మి ఏంటమ్మా? సార్ ఏంటి మాట్లాడట్లేదు ఏమి? ఏం చేస్తే బాగుంటుందమ్మా ఈ మార్జిన్ వ్యయము మరియు మార్కెటింగ్ వ్యయం తగ్గించడానికి? ఏం చేస్తే బాగుంటుంది?
ఏం ఐడియా లేదా? ఒకటే మనం గుర్తుపెట్టుకోవలసింది, ప్రభుత్వమే చొరవ తీసుకుని వ్యవసాయదారుడు అటు కూరగాయలైనా, పండ్లైనా, అదేవిధంగా ఆక్వాకల్చర్ సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ అయినా, అదేవిధంగా పాలైనా, మిగిలినటువంటి ఆహార ఉత్పత్తులైనా, వాణిజ్య పంటలైనా, ఏవైనా సరే, అంటే వ్యవసాయము దానికి అనుబంధంగా ఉన్నటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ మార్కెటింగ్ చేసుకోవడంలో ఉన్నటువంటి సమస్యలను ముందుగా అర్థం చేసుకుని ఆ సమస్యలను పరిష్కరించడం కోసం క్రమబద్ధమైన మరియు ఆ యొక్క నిజాయితీతో కూడినటువంటి పద్ధతులను అనుసరించాలి. అందుకోసం మంచి రెగ్యులేటెడ్ మార్కెట్స్తో పాటు ఈ యొక్క వ్యవసాయదారుల్లో కూడా మార్పు అనేటువంటిది తీసుకురావాలి. వీళ్ళే గవర్నమెంటే అన్నిటినీ రైతుకి మరియు అతను అనుబంధంగా ఉత్పత్తి చేసినటువంటి అన్ని ఉత్పత్తులను కొనడానికి సిద్ధపడాలి. ప్రభుత్వమే అటు వినియోగదారులకు అమ్మగలగాలి. అప్పుడు ఈ వ్యాపారస్తులు అనేటువంటి వాళ్ళ పాత్ర ఉండదు. వాళ్ళకి చెంగిన మూసేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు వ్యాపారస్తులే. వాళ్ళు కూడా వినియోగదారులుగా కొన్ని మారిపోతారు. అలా లేని పక్షంలో నాకెందుకు వచ్చింది అని ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుంది అనుకో, వాళ్ళ బాధ ఏదో వాళ్ళు పడతారులే అనుకున్నారు. కానీ అప్పుడు మధ్యవర్తులు, కమిషన్ వ్యాపారస్తులు, వీళ్ళ ప్రభావం ఎక్కువైపోతుంది. రైతు పండించినటువంటి పంట హార్టికల్చర్ ఉత్పత్తులే కావచ్చు, వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి ఆహార పంటలు, వాణిజ్య పంటలు, ఫీల్డ్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ అమ్ముకోవడంలో చాలా ఇబ్బందులు ఉంటాయి. చూడండి, ఉదాహరణకి పాలు అమ్ముకోవటం, పాలు మళ్ళీ ఇవి ఒక రోజులో దాటిపోతే మళ్ళీ పాడైపోతాయేమో అనే భయం. అదేవిధంగా ధాన్యం ఏవైతే కొన్ని కాయలు కొంతకాలం ఉంటుంది, కూరగాయలు వాటికి సంబంధించి మాత్రం తక్కువ రోజుల్లోనే అవి పాడైపోతాయి. కాబట్టి వాటిని దాచుకోవడానికి తప్పనిసరి ఎంతో కొంత రేటుకి అమ్మేసుకోవాలి. ఆకుకూరలు అయితే మరి ఒకరోజుకే అవి నిల్వ ఉంటాయి. పప్పు ధాన్యాలు అవి అయితే కొంచెం నిల్వ ఉంటాయి. పెసలు, మినుములు సంవత్సరం పాటుగా అవి నిల్వ ఉంటాయి కాబట్టి వాటిని అమ్ముకోవడానికి ప్రాబ్లం ఉండదు. త్వరగా పాడైపోయేటువంటి వాటి విషయంలోనే సమస్యలన్నీ కూడా తలెత్తుతూ ఉంటాయి. అక్కడే మధ్యవర్తి చేతి చూసుకొని అవకాశంగా తీసుకుని, అరే రైతు తొందరగా అమ్ముకోవడానికి చూస్తున్నాడు వీటిని అని తక్కువ ధరకి అతని దగ్గర కొనడానికి ప్రయత్నం చేస్తారు. ఇది ప్రధానంగా మనకు జరుగుతూ ఉంది మన దేశంలో. మరి ఇలాంటి పరిస్థితులు మనం అధిగమించగలగాలి. అప్పుడే రైతు రాజు అన్నట్టుగా రైతు సంక్షేమమే ధ్యేయంగా జరుగుతూ ఉన్నది. మన రాష్ట్రంలోనైతే కొన్ని రైతుకు అనుకూలమైనటువంటి పథకాలు ప్రవేశపెట్టడం వల్ల, అంటే ముఖ్యంగా ఇందిరా ఈ క్రాంతి పథకం ద్వారా, ఐకేపీ ద్వారా ఏం చేస్తున్నారంటే ఈ మహిళా మండలకే గ్రామీణ ప్రాంతాలలో పండినటువంటి ఈ యొక్క ఆహార ధాన్యాలు వీటి కొనుగోలు చేసే బాధ్యత అప్పచెప్తా ఉన్నారు. మధ్యవర్తులు బారిన పడకుండా వీళ్ళు డైరెక్ట్గా ప్రభుత్వంతో సంబంధించిన వారు కాబట్టి ప్రభుత్వం ఏ రేట్ అయితే నిర్ణయించిందో ఆ రేటుకి తప్పనిసరిగా అతను తక్కువ కాకుండా కొనుగోలు చేస్తుంది. అప్పుడు మళ్ళీ గవర్నమెంట్ ఏం చేస్తుంది, వీటిని ప్రాసెస్ చేసి వినియోగదారులకు డైరెక్ట్గా అమ్మేసేస్తుంది అనమాట. ఇలాంటివి మనకి ఉన్నాయి. ఒక అధికారికంగా అంటే మనం చూసుకున్నట్లయితే నేషనల్ లెవెల్ నుంచి, స్టేట్ లెవెల్ నుంచి, అలాగే డిస్టిక్ లెవెల్ నుంచి, మండల్ లెవెల్ వరకు, గ్రామ స్థాయి వరకు కూడా ఈ హైరార్కీలో అన్ని ప్రాంతాల్లోనూ కూడా మండల ప్రాంతం, గ్రామ ప్రాంతం,
ఇలాంటి మార్కెటింగ్ వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొస్తే తప్పనిసరిగా మధ్యవర్తుల యొక్క పాత్ర అనేటువంటిది, వ్యాపారస్తుల యొక్క కమిషన్ అనేటువంటిది తగ్గుతుంది. అటు వ్యవసాయదారుడికి, కొన్నటువంటి వినియోగదారునికి, అమ్మినటువంటి ఆ యొక్క వ్యవసాయదారుడు లేక ఉత్పత్తిదారుడికి కూడా లాభసాటిగా ఉంటుంది అనమాట. అవునా కదా? లాభసాటిగా ఉంటుందా ఉండదా? ఇంకేం చేస్తే బాగుంటుందమ్మా? రమాదేవి రమాదేవి లేనట్టుగా కృష్ణవేణి, మౌనిక సార్ ఇంకా ఏంటమ్మా నీ ఆలోచనలు చెప్పు. ఇంకా నీ అభిప్రాయం ఏంటి? ఇంకా ఇంకేం చేస్తే బాగుంటుంది? సార్ చెప్పమ్మా. చెప్పమ్మా. చెప్పకపోతే క్లోజ్ చేసేద్దాం. ఏదైనా చెప్తానంటే చెప్పండి. ఏం చేద్దామమ్మా? క్లోజ్ చేసేద్దామా? నెక్స్ట్ పీరియడ్ కూడా మందే యాక్చువల్గా. మళ్ళా కంటిన్యూ చేద్దామా? లేకపోతే మీరు చెప్తే ముగించేస్తా త్వరగా ఏదో ఒకటి. లేదంటే క్లోజ్ చేసేసుకో. ఏమేమి చెప్పుకున్నావు ఇప్పుడు? A2లో ఏమేమైనాయమ్మా లెసన్స్? ఫస్ట్ చాప్టర్ ఏమైనాయి? ఫస్ట్ యూనిట్లో ఏమైనాయమ్మా? A2లో అమ్మా వ్యవసాయ మార్కెటింగ్ నిర్మాణం, వాటి యొక్క విధులు, వ్యవసాయ మార్కెటింగ్ విధులు. నెక్స్ట్ సెకండ్ వన్ ఇంటర్మీడియట్స్. నెక్స్ట్ థర్డ్ వన్ మార్కెటింగ్ ప్రాక్టీసెస్, వ్యవసాయ మార్కెటింగ్. ఈరోజు చెప్పుకున్నాం మూడో టాపిక్, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత నాలుగోది ఇప్పుడు చెప్పుకున్నది, సెకండ్ యూనిట్లో ఇప్పుడు చెప్పుకున్నది ఏంటి? ఇప్పుడు చెప్పుకున్నది మార్కెటింగ్ కాస్ట్ మరియు మార్జిన్లు. సరే, నెక్స్ట్ క్లాస్లో మనం అగ్రికల్చర్ ఫైనాన్స్ ఉంది, మార్కెటింగ్ ఫైనాన్స్ గురించి ఉంది. మార్కెటింగ్ ఫైనాన్స్ దాంట్లో మనం రేపు చెప్పుకుందాం, నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. సరేనా? ఓకేనా? ఇంకేనమ్మా? ఏమన్నా చెప్పండి, సందేహాలు ఉంటే చెప్పండి. ధనలక్ష్మి, ఏం మాట్లాడట్లా. కృష్ణవేణి యాక్టివ్గా ఉంటుంది, మౌనిక యాక్టివ్గా ఉంటున్నారు. లేకపోతే ఎలాగా? ఏమి లేకుంటే ఎలా కుదురుతుంది? సమస్యలు లేవు, అసలు ఏమి సమస్యలే లేవా? సమస్యలే గుర్తు రావట్లేదు, అంతేలే. సరే మరి, ఓకేనమ్మా. బాగా చదవండి ఎప్పుడే. ఓకే మరి.